బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో తనూజ కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తూ మరోసారి తన హ్యాండ్ పెయిన్‌ని ఇంక్రీజ్ చేసుకుందని చెప్పాలి. అయితే హౌస్‌లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్‌కి సంబంధించి ఓ టాస్క్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రోమో ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పుడు లైవ్‌లో కూడా ఆ టాస్క్ అయితే జరుగుతుందనమాట. అంటే కంటెస్టెంట్స్ ఎవరెవరు రీతు, ఇమాన్యుల్ అలానే కళ్యాణ్. వీళ్ళు ముగ్గురు కూడా టవర్స్‌ని నిర్మించాలి. నిర్మించిన టవర్స్ ఎవరైతే మీరు టికెట్ టు ఫినాలేలో చూడకూడదు అనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్స్ టవర్‌ని మీరు బాల్ సహాయంతో కూల్చాల్సి ఉంటుంది. అలానే కాపాడుకునే వాళ్ళు బ్యాట్ సహాయంతో ఆ బాల్స్‌ని ఆపాల్సి ఉంటుందంటూ బిగ్ బాస్ చెప్పాడు. అయితే కళ్యాణ్, రీతు, ఇమాన్యుల్ ముగ్గురు కూడా 3 టవర్స్‌ని నిర్మించారు గార్డెన్ ఏరియాలో. ఇక మిగతా కంటెస్టెంట్స్ సపోర్టింగ్ ఉన్న వాళ్ళ టవర్స్‌ని బాల్స్ కొట్టకుండా సపోర్ట్ లేని వాళ్ళకి కొట్టాల్సి ఉంటది. ఇక్కడ భరణి గారు కళ్యాణ్‌ని టార్గెట్ చేశారు. క్లియర్‌గా అర్థమవుతుంది. డీమన్ ఇటు ఇమ్ముని, అటు కళ్యాణ్‌ని ఇద్దరిని టార్గెట్ చేసి ఇద్దరికి బాల్స్ వేయడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ ఎవరు సుమన్ శెట్టి గారు రీతుకి బాల్స్ వేస్తున్నారు. ఇలా రీతు ఏంటంటే అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు. నా టవర్ పడిపోతుంది అని చెప్పి ఎమోషనల్ అవ్వడం మొదలుపెట్టిందనమాట. అయితే ఇక తనూజ ఏం చేస్తుందంటే కళ్యాణ్‌కి ఎవరైతే బాల్స్ వేస్తారో నేను వాళ్ళకి ఎగైనిస్ట్‌గా బాల్స్ అయితే వేస్తానంటుంది. ఈ మాట ప్రోమోలో కూడా మనకి రిలీజ్ చేశారు. ఇకపోతే కళ్యాణ్‌కి సపోర్టింగ్‌గా అక్కడ ఆడిన వాళ్ళు ఎవరు లేరని చెప్పాలి. రీతుకి డీమన్ సపోర్ట్‌గా ఆడుతున్నాడు. భరణి గారు ఇమ్ముకి సపోర్ట్‌గా ఆడుతున్నారు. సుమన్ శెట్టి గారు కూడా ఇమ్ముకి సపోర్ట్‌గా ఆడుతున్నారు. ఇంకా అక్కడ సపోర్ట్ ఒక్క తనూజ మాత్రమే కళ్యాణ్‌కి సపోర్టింగ్‌గా ఆడుతుందనమాట. అయితే సపోర్టింగ్‌గా ఆడేటప్పుడు కళ్యాణ్ టవర్ హైట్‌గానే ఉంది. కళ్యాణ్ బాగా ప్రొటెక్ట్ చేసుకున్నాడు వచ్చే బాల్స్ అన్నిటిని. అయితే తనూజకి ఆల్రెడీ హ్యాండ్ పెయిన్ ఉంది. లెఫ్ట్ హ్యాండ్‌తో బాల్స్ మనం త్రో చేయలేము. రైట్ హ్యాండ్‌తో బాల్ త్రో చేస్తూ ఉందనమాట. అందుకనే తన హ్యాండ్ పెయిన్ అనేది ఇంకా బాగా ఇంక్రీజ్ అయిపోయింది. అప్పటికి చాలా వరకు రీతు టవర్‌ని తను స్పాయిల్ చేసింది. ఇకపోతే లైవ్‌లో రీతు ఎమోషనల్ అవుతూ ఉంటే తనూజ అంటుంది అప్పుడు డీమన్ ఇమ్ముని, కళ్యాణ్ ఇద్దరిని కూడా టార్గెట్ చేశాడు. మీ ఇద్దరిని కూడా టార్గెట్ చేశాడు కదా! మీ ఇద్దరికి కూడా బాల్స్ త్రో చేశాడు. మరి మీరిద్దరు కూడా ఏడవండి ఆమెలాగా కూర్చొని అని అంటుంది. అయితే రీతు, ఇమ్ము అలానే కళ్యాణ్ ఈస్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో, వాళ్ళిద్దరూ టాప్ 5కి ఎలా అయినా వెళ్ళిపోతారు. ఫస్ట్ నుంచి తనుజకి చాలా వరకు రీతు సపోర్ట్ చేస్తుంది కాబట్టి తనుజ రీతుకి సపోర్ట్ చేసి ఉంటే బావుండేది. తనుజకి ఇంకా పాజిటివిటీ వచ్చేదేమో బయట అనేది నాకనిపించింది ప్రోమో అలానే లైవ్ చూస్తూ ఉంటే. ఇకపోతే తనుజకి హ్యాండ్ పెయిన్ బాగా ఎక్కువ అవ్వడంతో కళ్యాణ్ సైడ్ తీసుకెళ్ళి బీమ్ బ్యాగ్ పైన కూర్చోబెట్టి తన హ్యాండ్‌కి స్ప్రే చేసి పెయిన్ కిల్లర్ స్ప్రే చేసి దాంతో కొంచెం మసాజ్ అది చేస్తాడనమాట. సో, నీకు చెప్పాను కదా! హ్యాండ్ పెయిన్ ఉంది. వచ్చే బాల్స్ నేను ఎలా అయినా సరే ఆపుకుంటాను. నో ప్రాబ్లము. నువ్వైతే హ్యాండ్ పెయిన్ చేసుకోవద్దని నీకు ముందే చెప్పాను నేను. నా మాట ఎందుకు వినలేదని చెప్పి కళ్యాణ్ అయితే తనుజ పైన సీరియస్ అయ్యాడు. తనుజ ఏం లేదు అంతా సెట్ అయిపోతుందిలే అంటే, లేదు ఇప్పటివరకు నువ్వు అప్పుడు కెప్టెన్ అవ్వడానికి కష్టపడ్డావు. మొన్న టాస్క్‌లో కష్టపడ్డావు. ఇప్పుడు మళ్ళీ నా టాస్క్ కోసం ఇంకోసారి అంటే ఇలానే చేస్తే కంటిన్యూగా హ్యాండ్ సివియర్ అయిపోతది. అర్థం చేసుకోమని చెప్పాను కదా! అని కళ్యాణ్ అయితే చెప్తాడనమాట. కళ్యాణ్ హైట్ ఉండడం వల్ల టవర్‌ని బాగా సెట్ చేశాడు. ఇమ్ము అలానే రీతు కంటే అని చెప్పుకోవచ్చు. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి.